హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్తీ ఫార్మ్ ఫిట్నెస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఇన్వెస్టిగేషన్స్. మనము ఒక ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు మనం ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, ఎట్లాంటి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఎట్లాంటి ఎక్స్రేస్ తీయించుకోవాలి అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు అసలు మనం ఏవి టెస్టులు చేయించుకునే దానికంటే ముందు ఎందుకు చేయించుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అనేది సేఫ్టీ. సో ఫిట్నెస్ జర్నీలో మనకు చాలా మారుతాయి. మన డైట్ మారుతుంది, మన స్లీపింగ్ ప్యాటర్న్స్ మారుతాయి, ఎక్సర్సైజ్ చేసే విధానం మారుతుంది, మనం స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండే విధానం మారుతుంది. అదేవిధంగా మన అలవాట్లు, అడిక్షన్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఉంటే ఇవన్నీ చేంజ్ చేసుకోవాలండి. ఇవన్నీ చేంజ్ చేసుకునే టైంలో బాడీ అనేది డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ చేసుకునే టైంలో ఆ చేంజెస్ని మన బాడీ తట్టుకోగలదా లేదా అని టెస్ట్ చేసుకోవడమే సేఫ్టీ అనమాట. అంటే ఈ ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయడానికి సేఫా కాదా మనం అని టెస్ట్ చేసుకోవడానికి మనం సేఫ్టీ మెజర్స్ పాటించాలి. దాంట్లో ఇన్వెస్టిగేషన్స్ ఒకటి. నెక్స్ట్ మానిటరింగ్ ఫిట్నెస్. సో మీరు అన్‌హెల్తీ కండిషన్ నుంచి హెల్తీ కండిషన్‌గా లేకపోతే ఒబేసిటీ నుంచి నార్మల్ వెయిట్‌గా ఎలా మారుతున్నారు అని మనకు ఒక మార్కింగ్ అంటూ ఉండాలి కదా! సో ఒక మైల్ స్టోన్స్ అనేవి ఉండాలి. ఒక మానిటరింగ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. మన ఫిట్నెస్ జర్నీలో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా మారుతుంది? లేకపోతే అబ్నార్మల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థైరాయిడ్ నార్మల్‌గా అవుతుందా లేదా? లేకపోతే ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఈ ఫిట్నెస్ జర్నీలో ఇవన్నీ సెట్ అవుతున్నాయా లేదా అని మన ఫిట్నెస్ జర్నీని మానిటర్ చేసుకోవడానికి. అదేవిధంగా కొలెస్ట్రాల్ ఏమన్నా బాడీలో పెరుగుతుందా, హార్ట్ బ్లాక్స్ ఏమన్నా వస్తున్నాయా, సో ఇవన్నీ మానిటర్ చేసుకోవడానికి మనము ఇది యూజ్ చేస్తాం అనమాట. ఈ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే పర్సనలైజ్డ్ ప్లాన్. సో 100 మంది ఫిట్నెస్కి ఫిట్గా కావాలి అనుకుంటే 100 మందికి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాలి. ఫస్ట్ కనుక్కోవాలి వాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమున్నాయి, హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లివర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లంగ్స్లో ఏమన్నా, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, అన్నీ తెలుసుకొని దాని ప్రకారం పర్సనలైజ్డ్ ప్లాన్ చేయాలన్నమాట. అప్పుడు చేస్తేనే మీ ఫిట్నెస్ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతుంది, మజిల్ రావడానికి. అన్నిటికీ మనకి ఏం కావాలంటే ఈ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్, పర్సనలైజ్డ్ ప్లాన్ చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలంటే ఈ 15 ఇన్వెస్టిగేషన్స్ చేయాలన్నమాట. సో ఈ 15 ఇన్వెస్టిగేషన్స్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ సిబిపి అంటాం. సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. సియుఈ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. హెచ్బిఏవన్సి, ఆర్బిఎస్, ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్ ఇవన్నీ మనము షుగర్కి సంబంధించిన టెస్ట్. లిపిడ్ ప్రొఫైల్ అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ ఎలా ఉంది, లేకపోతే ఫ్యాట్ ఎలా ఉంది మన బ్లడ్లో అని మనం చూడొచ్చు. ఎల్ఎఫ్టి లివర్ ఫంక్షన్ టెస్ట్, మీ లివర్ ఎలా ఉంది. కేఎఫ్టి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ నార్మల్గా ఉందా లేదా. అదేవిధంగా T3, T4, TSH మీ థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి. యూఎస్జీ అబ్డామిన్ మనం ఎందుకు చేస్తామంటే లివర్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, ప్యాంక్రియాస్లో, అబ్డామిన్లో, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, విమెన్కి వచ్చినప్పుడు ఓవరీస్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా, యూటిరస్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా అని మనకు దాంట్లో తెలుస్తుంది. నెక్స్ట్ విటమిన్ బి ట్వెల్వ్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఎలా ఉన్నాయో మనం దీంట్లో తెలుసుకుందాం. అదేవిధంగా విటమిన్ డి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఒక విటమిన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సిఆర్పి మీ బాడీలో ఎంత ఇన్ఫ్లమేషన్ ఉందని తెలుస్తుంది. ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ మీ హార్ట్ ఎలా ఉంది అని మనకు తెలుస్తుంది. చెస్ట్ ఎక్స్రేలో లంగ్స్, హార్ట్ రెండు తెలుస్తుంది. వైరల్ స్క్రీనింగ్ మీకు ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ఏజీ కానీ, హెచ్సివి కానీ ఏమన్నా ఉన్నాయని మనం ఈ 15 ఇన్వెస్టిగేషన్స్ నుంచి మనం తెలుసుకుంటాం. దీంట్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చి సిబిపి. ఈ సిబిపిలో మనకి ఏం తెలుస్తుంది? మనకు తెలిసేది ఏంటంటే రెడ్ బ్లడ్ కార్పసెల్స్. సో మన రక్తం ఎర్రగా ఉంటుంది చూసారా, హిమోగ్లోబిన్ అంటూ ఉంటారు. ఎంత రక్తం ఉంది, హిమోగ్లోబిన్ కరెక్ట్గా కావాల్సినంత ఉంటేనే మనం చేసే ఎక్సర్సైజ్ అప్పుడు మన అన్ని పార్ట్స్కి ఆక్సిజన్ వెళ్ళడం, ఆక్సిజన్ సఫిషియెంట్గా సప్లై కావాలంటే మనకు రెడ్ బ్లడ్ కార్పసెల్స్ బాగా ఉండాలన్నమాట. అదేవిధంగా ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి. ప్లేట్లెట్స్కి అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే క్లాట్ కావాలి. ఆ క్లాటింగ్ మెకానిజం ఎలా ఉంది అని మనకు ప్లేట్లెట్స్లో తెలుస్తుంది. సో అదేవిధంగా బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ గురించి కూడా మనకు తెలుస్తుంది. అంతేవిధంగా ఫిజికల్గా వీడి స్ట్రెస్ తీసుకోగలడా, ఎంత బ్లడ్ ఉంది, ఎంత అనీమియా ఉంది వీడికని మనకు క్లియర్గా సిబిపిలో తెలుస్తుంది. ఇది ఫస్ట్ టెస్ట్ మనం చేసేది. నెక్స్ట్ ఇది ఏంటంటే సియుఈ. సియుఈ అంటే ఏంటంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. మనం యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే కిడ్నీస్ ఎలా ఉన్నాయి, వీడు కరెక్ట్గా వాటర్ తీసుకుంటున్నాడా లేదా, తక్కువ వాటర్ తీసుకుంటున్నాడా, కిడ్నీస్ ఏమైనా కరెక్ట్గా ఫంక్షన్ అవుతున్నాయా లేదా, కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అయిందా. ఇవే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ కూడా మనము ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ టెస్ట్ వచ్చి హెచ్బిఏవన్సి అండి. హెచ్బిఏవన్సి, ఆర్బిఎస్, ఎఫ్బిఎస్, పిఎల్బిఎస్. సో ఇవి మన బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయని మనకు కరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తాయన్నమాట. సో మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీలో కానీ మన ఫిట్నెస్ జర్నీలో కానీ షుగర్స్ కంట్రోల్లో లేకపోవడం, షుగర్స్ అసలు ఎక్కువ షుగర్స్ తీసుకోవడము. సో
సో ఆ షుగర్ తీసుకున్నంత వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది. సో హెచ్బిఏవన్సీ ఏం చేస్తుందంటే మీ పాస్ట్ 3 మంత్స్ నుంచి బ్లడ్‌లో మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఆర్బీఎస్ అంటే ర్యాండమ్‌గా ఏ టైంలో అన్నా తీసుకుంటాం. ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేస్తుంది. ఎఫ్బీఎస్ అంటే పొద్దున్న లేసిన తర్వాత మీ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. పిఎల్బిఎస్ అంటే మనం ఏంటంటే ఏదన్నా తిన్న తర్వాత మీ బ్లడ్‌లోకి ఎంత ఫాస్ట్‌గా షుగర్ ఎళ్తుంది, అది ఎంత క్లియర్ అవుతుందనేది మనకు పిఎల్బిఎస్‌లో చూస్తామనమాట. సో ఇవన్నీ బ్లడ్ షుగర్ టెస్ట్‌కి సంబంధించినవి. ఇదేంటంటే కార్బోహైడ్రేట్ లెవెల్స్ బాడీలో ఎలా ఉన్నాయనే దానికి క్లియర్ కట్ ఇండికేషన్ ఇవి ఇస్తాయి. అందుకే ఈ టెస్ట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్‌లో మనం ఏం చేస్తామంటే సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో వీళ్ళు తినిందంతా కంప్లీట్‌గా కొలెస్ట్రాల్‌గా మారుతుందా? ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి? ఫ్యాట్ ఎలా ఉంది? సో వీళ్ళ కార్డియాక్ హెల్త్ ఎలా ఉంది? ఇవన్నీ మనము ఈ లిపిడ్ ప్రొఫైల్‌లో చూస్తాము. లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనమాట. లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో ఏం తెలుస్తుందంటే లివర్ ఏమన్నా డ్యామేజ్ అయిందా? ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటే ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ ఏమన్నా డ్యామేజ్ అయిందా? లేకపోతే కొన్ని వైరల్ డిసీజెస్‌లో కూడా లివర్ డ్యామేజ్ అవుతుందనమాట. లివర్ ఎలా ఉంది? లివర్ కరెక్ట్‌గా ఎంజైమ్స్ సెక్రీట్ చేస్తుందా లేదా? లివర్ అనేది మేజర్ ఆర్గాన్. ఏదన్నా మనము తిన్నది అబ్జర్వ్ కావాలన్నా, లేకపోతే ఏదన్నా మన ఇమ్యూనిటీకి అగెన్స్ట్‌గా ఫైట్ చేయాలన్నా, లేకపోతే మన ఫుడ్ బాగా డైజెస్ట్ కావాలన్నా, ఫుడ్ బాగా అబ్జర్వ్ కావాలన్నా లివర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది మనము ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. కిడ్నీస్ బాగా పనిచేస్తున్నాయా లేదా? సో వీళ్ళ హైడ్రేషన్ స్టేటస్ ఎలా ఉంది? బాగా వాటర్ తీసుకుంటున్నారా లేదా? మనం చేసే డైట్ చేంజెస్‌లో గానీ, ఇచ్చే హోమియోపతిక్ మెడిసిన్స్‌లో గానీ ఏమన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉంటే కొంచెం మనం మార్చి చేయాల్సొస్తుందనమాట. సో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అని మనము ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్‌లో చూస్తామనమాట. నెక్స్ట్ ఏంటంటే T3, T4, TSH. ఈ T3, T4, TSH అనేది మన థైరాయిడ్ గ్లాండ్ అనమాట. థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఏదన్నా ఒక హార్మోన్ లేకపోతే ఒక గ్లాండ్ ఉంది. అది పుట్టక ముందు, కడుపులో ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత, రీప్రొడక్టివ్ ఏజ్‌లో అంటే మళ్ళీ ప్యూబర్టీ ఏజ్‌లో, ఓల్డ్ ఏజ్‌లో పుట్టక ముందు నుంచి చనిపోయేంత వరకు ఒక మనిషికి ఏదన్నా ఇంపార్టెంట్ హార్మోన్ వాడి లైఫ్‌లో ప్రతి ఒక్క దానిపైన ఇన్‌ఫ్లుయెన్స్ చూపించే హార్మోన్ ఏదన్నా ఉందంటే అది T3, T4 అనమాట. ఈ T3, T4 కరెక్ట్‌గా ఉంటేనే ఫిట్‌నెస్ జర్నీ కరెక్ట్‌గా ఉంటుంది. ఈ T3, T4 కరెక్ట్‌గా లేకుండా మీరు ఏం చేసినా కూడా మీ ఫిట్‌నెస్ అనేది సాధించలేరు. ఈ T3, T4 అనేవి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఇవి కూడా ఎలా ఉన్నాయని మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యూఎస్జీ అబ్డామిన్ అంటాం. ఈ యూఎస్జీ అబ్డామిన్‌లో మనకి ఏం తెలుస్తుందంటే లివర్ ఎలా ఉంది? కిడ్నీ ఎలా ఉంది? ప్యాంక్రియాస్ ఎలా ఉంది? తర్వాత అబ్డామినల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి? అదేవిధంగా ఆడవాళ్ళకి అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది యూట్రస్ ఎలా ఉంది? యూట్రస్‌లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? లేకపోతే బల్కీ యూట్రస్ ఏమన్నా ఉందా? ఓవరీస్ ఎలా ఉన్నాయి? సో ఓవరాల్ మన అబ్డామిన్‌లో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఫిజికల్‌గా చూడొచ్చు. సో దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం గానీ, లేకపోతే మోడిఫికేషన్స్ గానీ చేసుకోవాలి. అల్ట్రాసౌండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి విటమిన్ బి12. ఈ విటమిన్ బి12 అనేది చాలా వాటిపైన ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్‌గా ఏముంటుందంటే నర్వ్స్ పైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఈ విటమిన్ బి12 అనేది ఓన్లీ యానిమల్ ఫుడ్స్‌లోనే ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్స్‌లో ఉండదు. అందుకే సో దీన్ని మనకు ఏమి ఇండికేట్ చేస్తుందంటే వీళ్ళు వెజిటేరియనా? లేకపోతే కరెక్ట్ కావాల్సిన విటమిన్ బి12 ఉందా? విటమిన్ బి12 కూడా చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయన్నమాట. ఇది గనక సరిగ్గా లేకపోతే ఎస్పెషల్లీ నర్వ్‌కి సంబంధించిన డిజార్డర్స్ చాలా వస్తాయి. పర్టిక్యులర్ సింప్టమ్స్ అంటూ ఉండవు దీనికి. చాలా వేగ్‌గా ఉంటాయన్నమాట సింప్టమ్స్. నర్వ్‌కి సంబంధించిన సింప్టమ్స్ ఉంటాయి. సో అందుకే మనం విటమిన్ బి12 లెవెల్స్ కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో ఇంపార్టెంట్ హార్మోన్ దీన్ని విటమిన్ అంటాము. డి అనేది కూడా హార్మోన్ లాగా కూడా పనిచేస్తుందన్నమాట. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. ఏంటంటే మస్కులోస్కెలిటల్ మజిల్స్ బాగా పనిచేయాలన్నా, లేకపోతే బోన్స్ బాగా గట్టిగా ఉండాలన్నా మనము ఈ విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలి. విటమిన్ డి లెవెల్స్ మనకు కాన్స్టెంట్‌గా తక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే మనము ఎండకి ఎక్స్‌పోజ్ కావట్లేదు కాబట్టి విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి. ఎంత తక్కువ ఉంది అని దాన్ని అసెస్ చేసి కంపల్సరీ కరెక్ట్ చేసుకోవాలి ఫిట్‌నెస్ జర్నీలో. నెక్స్ట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ మనం ఎందుకు చూస్తామంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విటమిన్ అన్నమాట. అది దేంట్లో మెయిన్‌గా మన డీఎన్ఏ ఏదైనా డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయడం గానీ, లేకపోతే అనీమియా గానీ, ఏదన్నా మనం ఒక స్ట్రెస్‌ఫుల్ వర్క్ చేసామంటే సో దాని నుంచి రికవర్ కావడానికి గానీ, సో ఓవరాల్ వైటాలిటీ సో మనకు మంచి బ్లడ్ ఉండాలంటే, ఆక్సిజన్ సప్లై బాగా కావాలన్నా అన్ని టిష్యూస్‌కి, మనకు మంచి ఆర్బీసీ కావాలి. వీటన్నిటి కోసము మనకు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ చాలా మందికి తక్కువ ఉంటున్నాయి. అది కూడా మనము టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సి రియాక్టివ్ ప్రోటీన్. ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ మనకి ఏం చేస్తుందంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా? సో
ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన బాడీలో అవసరం లేని కెమికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటాం. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ బాడీలో ఎక్కువ అవుతాయో అది ఏం చేస్తుందంటే దీని ఎఫెక్ట్ అనేది బాడీలో ప్రతి ఒక్క పార్ట్ పైన ఉంటుంది. స్కిన్ పైన ఉందనుకోండి, స్కిన్ బాగా ఓల్డ్గా అయిపోయి ముడతలు పడిపోతుంది. అదేవిధంగా మోకాళ్ళ పైన, కాళ్ళ పైన యాక్ట్ చేసింది అనుకోండి, సో కాళ్ళు అనేవి త్వరగా అరిగిపోవడం, హార్ట్ పైన యాక్ట్ చేస్తే హార్ట్ అటాక్స్ రావడము. సో మనం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని బాగా తక్కువలో పెట్టుకోవాలి. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఎలివేటెడ్ సి రియాక్టివ్ ప్రోటీన్ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల, అదేవిధంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల. సో అవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. సో వీటి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎలా ఉంది అని మనం చెక్ చేసుకోవాలంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈసీజీ. సో ఈసీజీ అనేది మ్యాండేటరీ. మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఈసీజీలో తెలుస్తుంది. ఈసీజీలో ఏదైనా డౌట్ ఉంటే మనం నెక్స్ట్ థ్రెడ్మిల్ కూడా ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. అది అందరికీ అవసరం లేదు, కొంతమందికి అవసరం ఉంటుంది. అబోవ్ 40 కానీ 50 కానీ దాటితే ఏం చేస్తామంటే మనం కంపల్సరీ ఒక థ్రెడ్మిల్ కూడా చేపిమంటాం. బిలో 40 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ కానీ ఉంటే థ్రెడ్మిల్ అనేది అంతగా అవసరం ఉండదు. బట్ కొన్ని కండిషన్ బట్టి మనం చేయాల్సి వస్తుంది థ్రెడ్మిల్ కూడా. థ్రెడ్మిల్లో మనకి ఏం తెలుస్తుందంటే హార్ట్ ఫంక్షనింగ్, దాని డిమాండ్ పెంచినప్పుడు హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు ఈ ఈసీజీలో తెలుస్తుంది, ఈ థ్రెడ్మిల్లో తెలుస్తుంది. థ్రెడ్మిల్లో ప్రాబ్లం వస్తే మనము 2D ఈకో కూడా చేయించాల్సి వస్తుంది అనమాట. 2D ఈకో 40 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ కానీ దాటిన వాళ్ళకి సో కంపల్సరీ 2D ఈకో కూడా చేయమని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే చెస్ట్ ఎక్స్రే. చాలామంది నెగ్లెక్ట్ చేసే సింపుల్ ఇన్వెస్టిగేషన్ ఏదన్నా ఉందంటే చెస్ట్ ఎక్స్రే అనమాట. ఈ చెస్ట్ ఎక్స్రేలో ఏం తెలుస్తుందంటే వీడికి హార్ట్ ఎలా ఉంది, మనం చెప్పే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఈ హార్ట్ తట్టుకోగలగా, లంగ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, ఇవన్నీ హార్ట్కి లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం ఇనీషియల్లో స్టేజ్లో తెలుసుకోవాలంటే సింపుల్ చెస్ట్ ఎక్స్రే అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే వైరల్ స్క్రీనింగ్. ఈ వైరల్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, హెచ్ఐవి ఉన్నా, హెచ్బిఎస్ఏజీ ఉన్నా, హెచ్సివి ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే చాలామందికి తెలియదు అనమాట. తెలియకుండానే జీవితాంతం గడిపేస్తుంటారు. ఇవేంటంటే సైలెంట్ కిల్లర్స్. సో అది బాగా మీ లివర్ని కానీ లేకపోతే మీది ఏదైనా పార్ట్ డ్యామేజ్ చేసిన తర్వాత మీరు బయటపడరు. సో అంతవరకు పోకుండా ఈ ఫిట్నెస్ జర్నీలో ఈ వైరల్ స్క్రీనింగ్ అనేది కూడా చేపిస్తామన్నమాట. సో ఇది మన బుక్ లివ్ లైక్ అన్ యానిమల్. సో ఇదేంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, అథెంటిక్ నాలెడ్జ్ ఉంటుంది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లివ్ లైక్ అన్ యానిమల్ అంటే మీనింగ్ ఏంటంటే మనము పాతకాలం మనుషులు ఎలా బతుకుతున్నారో ఆ విధంగా ఈ కాలంలో బతకగలమా, అంటే 10,000 సంవత్సరాల ముందు ఒక మనిషి బతికినట్టు మనం ఇప్పుడు బతకగలమా అనేది. సో మన ప్రోగ్రామ్ ఇది Fit in 6 అనేది. ఇది వాట్సాప్ కాంటాక్ట్ డీటెయిల్స్. Fit in 6 ఇది మన హెల్తీ ఫార్మ్ అనే బ్రాండ్ కింద వస్తుంది అనమాట. సో గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్, అథెంటిక్ నాలెడ్జ్, పర్మనెంట్ రిజల్ట్స్, ఈజీ టు ఫాలో. Healthiform Fitness.